ఇప్పుడు పెద్ద మొత్తంలో వైరల్ అవుతున్నాయి. ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అన్నట్టు వైరల్ అవుతున్నాయి అన్నారు. ఇప్పుడైనా నేను 10 ఏళ్ళు సీఎం ఉంటా, రాసి పెట్టుకో కేసీఆర్ నీ గుండెల మీద అంటుండు. అంటే దాని అర్థం నాకు అందరు ఓట్లు వేస్తారు, నెక్స్ట్ మళ్ళీ నేనే సీఎం అవుతా అనేది ఆయనకు ఉంది. దీనికి రాజగోపాల్ రెడ్డి గారు కౌంటర్గా అట్లా చెప్పొద్దు, పార్టీ ఆ విధానాలకు వ్యతిరేకం, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది అని ఆయన చెప్పిండు. మీరు ఇద్దరిట్లలో ఎవరి మాటలు ఏకీభవిస్తారు? సరే, ప్రజాస్వామ్యంలో నియంతృత్వ మాటలకు ఆ ధోరణులకు తావులేదు. వాస్తవానికి 10 సంవత్సరాలకు కాదు మీకు ఇచ్చింది, 5 సంవత్సరాలకే ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల్లో 18 నెలల్లో నీ పాలన ప్రోగ్రెస్ కార్డ్ అనేది రేపు ఈ 6 నెలల్లో తేలబోతుంది. వరుసగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, రేపు రాబోయేటువంటి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో, నీ 4 వరుసగా ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో నీ ప్రోగ్రెస్ కార్డు వస్తుంది. వాస్తవానికి ఇప్పుడు నిరుద్యోగులు నీకు వ్యతిరేకంగా ఉన్నారు. నువ్వు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి, నువ్వు విద్యార్థులకు సంబంధించిన డిక్లరేషన్ అని చెప్పి నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ 2 నెలలు పోస్ట్పోన్ చేసిండు. మేము ఏమంటున్నాం అంటే ఈ నిరుద్యోగులు ఏవైతే ఉద్యోగాల కోసం పోరాడుతురో ఈరోజు ప్రతి ఒక్కరిని చాలా ప్లాన్ ప్రకారం నిర్బంధించడం. నిర్బంధాలు ఉన్నాయి. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అయినాయి నిర్బంధాలు. నిర్బంధాలు ఇలా 10 సంవత్సరాలు ఉంటే ఇంకెంత అవుతాయో నిర్బంధాలు. మేము ఏమంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో 10 సంవత్సరాలు ఉంటా, 20 సంవత్సరాలు ఉంటా అంటే ఇది నియంతృత్వం, ఇది చైనా కాదు, జిన్పింగ్ కాదు. ఈయన అర్థమైందా? ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడే వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది అది కరెక్ట్ కాదు. రాజగోపాల్ రెడ్డి గారు వాస్తవమే మాట్లాడిండు, తప్పేం మాట్లాడిండు? ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి మాటలకు తావులేదు కదా. ఈ దేశము ప్రజాస్వామ్యయుతము, రాజ్యాంగబద్ధంగా అసలు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వ్యాఖ్యల్ని సుమూటోగా తీసుకొని వాళ్ళ యొక్క ఎన్నికలను రద్దు చేయాలి. వాస్తవానికి తప్పుడు మాటలు, నియంతృత్వ మాటలు. ఈ భారతదేశం నియంతృత్వాన్ని సహించదు. మోడీ ఎప్పుడైనా అన్నాడా? ప్రజలు 5 సంవత్సరాలకు ఇస్తారు అధికారము, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా నేను 10 ఉంటా, 20 ఉంటా, 30 ఉంటా, 40 ఉంటా. ఇదేమన్నా నియంతృత్వ దేశమా, నియంతృత్వ రాష్ట్రమా? ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. రాజగోపాల్ రెడ్డి గారు అవును వాస్తవానికి ఆయన అన్నాడు, తప్పేముంది? మేము అంటున్నాం ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలుగా ఇంకా 3.5 సంవత్సరాలకే పాలిస్తావు నువ్వు. ఒకవేళ ఈ వరుసగా వచ్చే 6 నెలల ఎన్నికల్లో నీ ప్రోగ్రెస్ కార్డు పడిపోతే నీ కేంద్ర నాయకత్వమే, నీ అధిష్టానమే నేను దించవచ్చు. ఆ బట్టి విక్రమార్కను, ఆ ఉత్తమ్ కుమార్ ఇంకెవరు చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యం కదా. కాంగ్రెస్ లో చాలా ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో కూడా ప్రజాస్వామ్యాన్ని చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కొట్టుకుంటారు. సరే, ఇది నిరుద్యోగ సమస్య అనేది ఆయనకు తెలియదా రేవంత్ రెడ్డి కంటే? మరి ఆయనకు అన్ని తెలిసే మరి మాట్లాడుతున్నాం. మేము జీపీఓ గురించి మాట్లాడుతున్నాం, పోరాడుతున్నాము. ఇప్పటి వరకు 7,404 జీపీఓ పోస్టులు మాకు మిగతా వేయకుండా మళ్ళా పాతవి 60 వరకు అవకాశం ఇచ్చిండు. ఇది ఎంతవరకు? నువ్వు నిరుద్యోగ సమస్యతో గెలిచినటువంటి నువ్వు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఈరోజు ఇలా చేయడం అనేది కరెక్ట్ గా అని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. జీపీఓ ప్రాబ్లం ఉంది కదా, షార్ట్ లో 1 minute ఏంటన్నా? జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తే 10,954 పోస్టులను ఈ ప్రభుత్వము క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసిన వాళ్ళకు జీపీఓగా అవకాశం పదవి 60 రోజులకు ఇచ్చింది. అయితే వాళ్ళకి వాళ్ళకు 3,550 పోగా మాకు 7,404 జీపీఓ పోస్టులు మిగిలాయి. అవి మళ్ళీ వీళ్ళకి రెండోసారి ఈ ప్రపంచంలో రెండోసారి ఉద్యోగ పరీక్ష పెట్టే ఉద్యోగ అర్హతకు సంబంధించిన పరీక్ష అంటే వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా పరీక్ష పెట్టేటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఫెయిల్ అయినటువంటి 1,500 మందికి పరీక్ష పెట్టడం అసలు ఇది ఎక్కడిది? ఫెయిల్ అయిన వాడికి మళ్ళీ పరీక్ష పెడతాడు ఆప్షన్ తీసుకొని. ఆ పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి ఆయన విధానం లేదో మాకు అది అర్థమవుతలేదు. మేము ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, జీపీఓగా ఇప్పుడు రేపు ఆ 3,550లో ఒక 1000 మంది వాళ్ళు జాయిన్ గారు. ఇప్పుడు ఈ 2,439లో వీళ్ళు ఒక 1000 మంది జాయిన్ గారు. కాబట్టి మాకు మిగిలే నెక్స్ట్ 7,965 పోస్టుల జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయండి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఈ నోటిఫికేషన్ వేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోవు, నువ్వు బ్రహ్మాండంగా నీకు వస్తాయి. నువ్వు 10 సంవత్సరాలు పాలిస్తా, నువ్వు ఫస్ట్ ప్రజా సమస్యలను, నిరుద్యోగ సమస్యలను పట్టించుకొని పాలిస్తా అని చెప్పి ఎవడన్నా నమ్ముతాడు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ క్యాలెండర్ అనేది 2 నెలలకు వాయిదా వేసిండు అన్న. 2 నెలలకు వాయిదా వేసిండు. ఇక నిరుద్యోగ భృతి అంటే ఇక మరి ఇంకోటి ఇంటర్ చదివిన వాళ్ళకి కొంత అమౌంట్, డిగ్రీ చేసిన లేదన్నా. కొన్ని రాష్ట్రాలను నేను అధ్యయనం చేసిన నిరుద్యోగ భృతి గురించి. ఎవరైతే డిగ్రీ పూర్తి చేసి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల లోపు ఉంటారో వాళ్లకు నిరుద్యోగ భృతి అంటే వాళ్ళకు ఆల్రెడీ
ఏ ఉద్యోగం అంటే ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండకూడదు, ప్రైవేట్ ఉద్యోగం కూడా చేయకుండా ఓన్లీ ఇక్కడ ప్రిపరేషన్ ఇవన్నీ ఉండే వాళ్ళకు ఇవ్వడం న్యాయబద్ధమైనది. మరి ఇవ్వచ్చు కదా, తప్పేముంది. ఇప్పుడు చాలా మంది 2-3 వేలు లేక కూడా ఆ నిరాశ నిస్పృహలకు పోయి ఇంట్లో అడగలేక అమ్మ నాన్నని అడగలేక కూడా సూసైడ్ చేసుకుని వాళ్ళు ఉన్నారు కదా. సీరియస్ అందుకే అన్న ఈ ప్రభుత్వము నిరుద్యోగుల ఎజెండాతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వము నిరుద్యోగ సమస్యని అటకెక్కించడం ఏంది అసలు? 10 సంవత్సరాలు నియంత్రణ పాలన అనడం ఏంది? నేను 18 నెలలు 19 నెలలే మేము భరించలేకపోతున్నావు, ఇక నువ్వు 10 సంవత్సరాలు ఉంటావు. నువ్వు ఫస్ట్ ఈ 3.5 సంవత్సరాలు చక్కగా పాలి, 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాం కానీ. రైట్ రామకృష్ణ, నువ్వు ఇంకా బీసీల గురించి ఏదో మాట్లాడుతున్నా. అన్న ఈరోజు బీసీ నినాదం అనేది అది ఒక ట్రెండింగ్ లో ఉన్న అంశము. బీసీలు అనేది 42% రిజర్వేషన్లని ఏ విధంగా తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అనేది అందరికి తెలిసే. అయితే నేను ఏమంటున్నా అంటే మందకృష్ణ మాదిగ అన్న ఎస్సీ వర్గీకరణ అయితేనే సామాజిక న్యాయం జరుగుతుంది అన్నది. కాబట్టి మేమేమంటున్నాం అంటే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలలో మా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ని ఏబిసిడి వర్గీకరణ చేయండి అని చెప్తున్నాము. ఏకు 10%, బికు 12%, సికు 1%, డికు 15%, ఈకు 4% ఇచ్చి ఎవరి భాగాలు వాళ్ళకు పంపిణీ చేయండి. 42% అట్లయితేనే సామాజిక న్యాయం జరుగుతుందని మేము మాట్లాడుతున్నాం. ఇప్పుడు రేపు రాబోయే విద్యా ఉద్యోగాల్లో కూడా 42% ఇంప్లిమెంట్ చేయాలని మేము నిరుద్యోగుల తరఫున మేము కోరాడుతున్నాం. రైట్ రామకృష్ణ.